తాము చేస్తేనేమో సంసారం, అవతల వాడు చేస్తేనేమో వ్యభిచారం. ఇలా ఉంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్ధతి. గంగవరం పోర్ట్‌ని అడ్డగోలుగా అమ్మేయటం కరెక్టే. గంగవరం పోర్ట్‌లో 10.4% ఉన్న వాటాలని అడ్డగోలుగా చౌకగా అమ్మేయటం కరెక్టే. 2 బెర్తుల్ని పారదర్శక విధానం లేకుండా జేఎస్‌డబ్ల్యూ సంస్థకి అప్పజెప్పడం కరెక్టే. చివరికి ఎంఆర్ఓ ఆఫీసులని, ఎండీఓ ఆఫీసులని, ప్రభుత్వ భూములని వీటన్నిటిని తాకట్టు పెట్టడం కరెక్టే. ఎందుకంటే ఇవన్నీ కూడా జగన్ చేశాడు కాబట్టి జగన్ ఏం చేసినా కరెక్టే. కానీ ఇప్పుడొచ్చిన కూటమి ప్రభుత్వం డెవలప్‌మెంట్‌లో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో ఒక పోర్ట్‌ని డెవలప్ చేస్తా ఉన్నా, లేదా ఒక మెడికల్ కాలేజీని డెవలప్ చేస్తా ఉన్నా తప్పొచ్చేది. అందులోనూ అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ విధానానికి, ప్రైవేటీకరణకి తేడా తెలవకపోతే ఏమనాలి ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? మొత్తం ఈ దేశంలో 119 పోర్ట్‌లుంటే 108 పోర్ట్‌లు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్‌లోనే నడుస్తున్నాయి. చాలా విజయవంతంగా సక్సెస్‌ఫుల్‌గా. ఇప్పుడు కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్‌లోనే నడుస్తున్నాయి. ఒక రామాయపట్నం మినహాయింపు కాదు కదా! రామాయపట్నం పోర్ట్‌లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్‌లో డెవలప్ చేయాలని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. దాని నిర్వహణని ప్రైవేటోళ్ళకి అప్పజెప్తున్నారు. అది కూడా పారదర్శక విధానంలో. 1500 కోట్ల రూపాయలు చెల్లింపులు చేయాలి. తర్వాత మినిమం ఆదాయాన్ని చూపించాలి. 12% ఈక్విటీ ప్రభుత్వానికి ఉంటది. అంటే ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా, ప్రభుత్వ ఆదాయానికి ఇబ్బంది లేకుండా పర్మనెంట్ ఆదాయం ప్రభుత్వానికి వచ్చేలాగా ప్లాన్ చేస్తూ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్‌లో రామాయపట్నం పోర్ట్‌ని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ విషయంలో వైసీపీ దీన్ని రాజకీయం చేస్తుంది. అంటే వాళ్ళు గంగవరం పోర్టు విషయంలో చేసింది కరెక్టే గానీ కూటమి ప్రభుత్వం రామాయపట్నం పోర్టు విషయంలో చేస్తే తప్పట. అది కూడా వైసీపీ పారదర్శకంగా లేకుండా చేసింది. చౌకగా అడ్డగోలుగా అమ్మేసింది ప్రభుత్వ వాటాని. కానీ ఇక్కడ అలా కాదు. కేవలం నిర్వహణ మాత్రమే ప్రైవేటోళ్ళకి అప్పచెప్తున్నారు. అది కూడా పారదర్శక విధానంలో, ఒక పద్ధతి ప్రకారం ఓపెన్ టెండర్ విధానంలో. ఇది మాత్రం తప్పొచ్చేసింది. ఏమనాలిగా? అంటే వైసీపీ చేస్తున్న అడ్డగోలు రాజకీయాన్ని ఇక్కడ ఏమనాలి? థాంక్ యూ.